రంగుల పక్షి రహస్యం. మహాన్స్ మరియు లతిక ఇద్దరూ మంచి స్నేహితులు. వారి గ్రామం పచ్చని పొలాలకు, ఎత్తైన కొండలకు మధ్య ఉండేది. ప్రతిరోజూ సాయంత్రం వారు కలిసి ఆటలాడుకునేవారు. ఒకరోజు వారు అడవి అంచున ఆడుకుంటుండగా ఒక అందమైన పక్షి రెక్కలు విరిగి కిందపడి ఉండటం చూశారు. దాని ఈకలు రంగురంగుల మెరుస్తూ ఉన్నాయి. అయ్యో పాపం, దీనికి దెబ్బ తగిలింది అంది లతిక బాధగా. మహాన్స్ పక్షిని జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. మనం దీనికి సహాయం చేయాలి అన్నాడు. వారు పక్షిని ఇంటికి తీసుకువెళ్ళి దానికి కట్టుకట్టారు. పక్షి నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. దానిని చూసి వారిద్దరూ చాలా సంతోషించారు. కొన్ని రోజుల తర్వాత పక్షి పూర్తిగా కోలుకుంది. అది ఎగరడానికి సిద్ధంగా ఉంది. కాని అది ఎక్కడి నుండి వచ్చిందో వారికి తెలియదు. ఒకరోజు పక్షి వారిని అడవి లోపలికి వెళ్లమని సైగ చేసింది. బహుశా దాని ఇల్లు అడవిలో ఉందేమో అన్నాడు మహాన్స్. వారు పక్షిని అనుసరించి అడవిలోకి బయలుదేరారు. అడవిలో వారు ఒక లోతైన నదిని దాటవలసి వచ్చింది. నదికి వంతెన లేదు. వారు ఎలా వెళ్లాలో తెలియక ఆలోచిస్తున్నారు. అప్పుడు పక్షి ఒక పెద్ద ఆకును తీసుకువచ్చి దానిని నదిలో వేసింది. ఇదే మన వంతెన అంది లతిక నవ్వుతూ. వారు ఆ ఆకుపై కూర్చుని అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. నది దాటిన తరువాత వారు ఒక పెద్ద మెరిసే చెట్టును చూశారు. ఆ చెట్టు కొమ్మలపై పక్షిలాంటి అనేక పక్షులు ఉన్నాయి. అది పక్షి ఇల్లు. పక్షి సంతోషంగా తన కుటుంబంతో కలిసిపోయింది. మహాన్స్ మరియు లతిక పక్షికి వీడ్కోలు పలికారు. ఇతరులకు సహాయం చేయడం ఎంత మంచిదో వారు ఆ రోజు తెలుసుకున్నారు.